రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలతోని మోసాలతోని వచ్చిందట్లే వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాన్ని నడపడం కూడా అదే పద్ధతిలో నడుపుతా ఉన్నారు. ఇంత దుర్మార్గంగా అంటే శాసనసభలో జరిగిన చర్చ ఒకటి, ఆ తర్వాత వచ్చిన రాతలు ఒకటి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు ఒక పదం, అబద్ధం అనే పదానికి పర్యాయ పదంగా వాడుకోవచ్చు. అంత దుర్మార్గమైన, అంత చండాలమైన పరిస్థితి దిగజారండి వీళ్ళు. నిన్న శాసనసభలో చర్చ జరిగే సందర్భంలో మేము రైతాంగానికి, వ్యవసాయానికి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టము అని చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు. మేము దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి మా శాసనసభ్యులు హరీష్ రావు గారు వారి బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మీరు పెద్ద పోజులు కొడుతున్నారు, మీరేందో త్యాగం చేసినాం, మీరేందో పోరాటం చేసినాం మాట్లాడుతున్నారు. కానీ అది నిజం కాదు. మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు. 2017లోనే మోడీ గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి సంతకాలు మార్చుకున్నారు, సంతకాలు పెట్టుకున్నారు అని చెప్పి శాసనసభను, రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిండు, ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేసిండు. ఒక కాగితాన్ని చదివి చూపెట్టిండు. ఈ కాగితం ఎక్కడిది అని చెప్పి దాన్ని తెప్పించుకొని చూసినాం. అది ఒక మోసపూరితమైన ప్రకటన. ఆయన చదివిన పేపర్ అబద్ధం. సభను, ప్రజల్ని పక్కదారి పట్టించిండు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మళ్ళీ సాయంత్రం రాత్రి అయిన తర్వాత క్లారిఫికేషన్లో మాకు అవకాశం ఇస్తే మళ్ళీ హరీష్ రావు గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు. మీరు చదివిన కండిషన్స్ ఉదయ పథకానికి సంబంధించినవి, కానీ కేంద్ర మంత్రి రాసిన ఉత్తరం అని చెప్పి రెండు చూపించిన తర్వాత కూడా చేసిన తప్పును ఒప్పుకునే సంస్కారం లేక మళ్ళీ అదే దబాయింపు ధోరణితో మళ్ళీ అదరగొడుతూ, నేను అనలేదు, నేను మీటర్లు అనలేదు, రైతుల మీటర్లు అనలేదు, నీకే చదువు రాదు అని ఇష్టం వచ్చినట్టుగా ఎదురుదాడి చేసి నువ్వే పక్కదారి పట్టించినావు సభనని చెప్పి మాట్లాడి, నేను స్మార్ట్ మీటర్లే అన్నా అని చెప్పి మళ్ళొక అబద్ధం ఆడాడు. ఆ తర్వాత మళ్ళీ హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసి తప్పించకపోయారు. దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి, ఒక పదాన్ని వదిలేసి, ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్, దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అని రాసున్న వాక్యాన్ని మింగేసి కన్జ్యూమింగ్ అబవ్ 500 యూనిట్స్ అనే పదాన్ని చదివింది. ఇన్ని దొంగ వేషాలు వేసి రాత్రి మళ్ళీ అదే అసెంబ్లీలో తప్పించుకొని, ఇగో నేను తెప్పించినా అని చెప్పి మాట్లాడండి బుకాయించడానికి. ఇగో నేను మాట్లాడిన రికార్డు తెప్పించినా, దీంట్లో నేను మాట్లాడలేదు, నేను స్మార్ట్ మీటర్లే అన్నా, స్మార్ట్ మీటర్ల వల్ల మనకు అదనంగా భారం పడుతుందని అన్న నేను అని తప్పించుకున్నాడు. మళ్ళీ రాత్రి ఏం చేసిండు? ఇంకొక దొంగ పని. మొత్తం పేపర్లకు పంపించి, ఇగో మీటర్లపై దుర్మార్గ ఒప్పందం అంటే వీళ్ళది, మీటర్లపై మోసం, మీటర్లపై దుర్మార్గ ఒప్పందం. ఎవరిది దుర్మార్గం? చెప్పిన వాడిది దుర్మార్గమా? రాసిన వాడిది దుర్మార్గమా? చూడలేదా మీరు? శాసనసభలో జరిగిన చర్చను వినలేదా? ఇంతకు మించిన దుర్మార్గం, ఇంతకు మించిన అబద్ధం, ఇంతకు మించిన మోసం ఇంకోటి ఉంటుందా? చెప్పేటోడు ఎవడైనా ఇట్లా ఏమైనా చెప్పొచ్చు, కానీ రాసేటప్పుడు కూడా ఉండాలి కదా వీళ్ళకి కూడా. ఇవా ఈ దుర్మార్గ వ్రాతలా?